నెల్లూరు నగరంలో జరుగుతున్న తీరు గత 3 రోజుల నుంచి అయితే ఒక 10 రోజుల క్రితం మా ఇన్ఛార్జెస్ కానీ జిల్లా అధ్యక్షుల వాళ్ళ కూడా మేయర్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారో మా పార్టీలో లేరు, అలానే అవతల పార్టీలో లేరు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని, ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరోని కూడా కండులు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో, అలాగే మేయర్ ఎన్నికల్లో మేయర్ని దించేస్తుంది, వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది. అలాగే గత 3 రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్లని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు, టీడీపీకి చెందిన కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతున్నారు, లాక్కోవాలని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్లు గెలిచిన సీట్లన్నీ 0, క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54కి 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దేర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవాల, మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులమి, పులులు, సింహాలువి మేము అనుకుంటే ఎవరు ఉండరు, ప్రగల్భాలు పలికేది ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసామనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు. ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం. అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈరోజు హుటాహుటిన. అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులకు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు, మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని భయం మొదలైంది అనేది స్పష్టంగా అవుతుంది. సరే, నిన్న 6 గంటలకు 2 అరెస్ట్ చేశారు, 12 గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు. డిఎస్పీ గారు 3 సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము, 24 అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఏం కేసు అన్నది చెప్పలా, మేము చెప్పము ఏం కేసు కట్టాము, 24 అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు. సరే సార్, మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్, వీల్ ఫైట్ లీగలీ అంటే మేము 24 గంటల్లో మేము కోర్టులో పెడతాము, మేమేం కేసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 12 గంటల దాకా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది. సరే, కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ఏమైనా ప్రొడ్యూస్ చేశారా? పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత, మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్, మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా? 2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్, ఒకవేళ ఎవడన్నా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా. రాకుండా మార్నింగు
ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్టులని వదిలేసి కార్పొరేటర్ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని. ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది. 3:30కి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి 3:30కి. వీళ్ళు చెప్పిన ఇద్దరిలో అరెస్ట్ చేసింది పోలీసు ఒప్పుకుంది కదా, నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది. మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే 3 o'clock రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా? అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా. పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్ నిర్ణయమే తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయర్ అమ్మ మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊపిరిలోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు, దానికి మాకేం షాక్? మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు. మేము అక్కడికి వెళ్ళి ఆడ మా ఊళ్ళ చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రికి పాండిచేరి పరిగెత్తిన తీరుకే, తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది. కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు, మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న నమ్మకం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు, ఈరోజు మాతో ఉన్న 11 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు, నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కావచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు, పక్కన పెట్టండి. నైతికంగా మీరు ఓడిపోయినారు. అది చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె మీద చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించినాం. క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు. పోలీసులు ఈరోజు చెప్తా ఉన్నా, నేను సవాల్ చెప్తా ఉన్నా, పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్లోంచి తీసుకొచ్చినారు. వాళ్ళ మామని రామ్కుమార్ రెడ్డి అన్న కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటూ ఉంటారు, గంజాయి ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, నెల్లూరుకి ఏమైపోయింది, ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది, ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది, రౌడీయిజం అయిపోయింది, గంజాయిజం అయిపోయింది, కార్పొరేటర్ డెలివరీ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు రౌడీ షీట్లు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పెడదాం, వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం, మేము సునకానందం పొందుదాం. ఈ పనిలో తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని వీళ్ళ పనులు ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుడిని పట్టుకున్నాడంట. ఏడైనా 5 పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటిన ఏడున్నాడు, రైడ్ బెంగళూరులో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ట్రైన్ ఎక్కే సినిమా ఏడని చూశారబ్బా? నెల్లూరులోనే చూస్తున్నాం. నారాయణ గారు విద్యా వ్యవస్థలోంచి వచ్చావు, ఉపాధ్యాయుడిగా వచ్చావు, వ్యవస్థను పెట్టావు, 8 నెలలు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే 40 lakhs, మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది ఇప్పుడు 40 lakhs,
5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు. మీకు ఏం కావాలంటున్నారు? కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి, బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు. ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఇది నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీ లేదన్నా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొకరు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు. కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా 8 నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు, మేయర్ కూర్చుంటే ఏముంది, దించితే మీకు ఏముంది, దానివల్ల నష్టమేముంది? ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల వల్ల మీకు ఏమొస్తుంది? మీరు ఉంచినా మాకేం నష్టం లేదు, వైసీపీకి ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్. వాళ్ళైనా మాకేమారు. కానీ ఒక పెద్ద సామాజిక వర్గం, యానాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక మనిషికి డబ్బులు పెట్టలా, ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా, కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా? మీకు ఏ సంబంధం లేదు. ఒక కార్పొరేటర్లో ఎవడో పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటైన కార్యక్రమం చేస్తున్నారే. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, ఇదే మీ పెద్ద మనిషితనం సార్? మీ స్థాయి ఇంతకి దిగజార్చుకున్నారా మీరు? మాకేం నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు. ఇక్కడ మేము గెలిచినా ఒకటే, లేకపోయినా ఒకటే, మాకు నంబర్స్ లేవు. కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు. మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే, ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికిను వీళ్ళు పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడిన వాళ్ళు. కుర్రోళ్ళందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజో రకరకాలు అసలు వాళ్ళు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది. దళారీ వ్యవస్థ ఉంది, మళ్ళీ మేమున్నాం మేమే సెట్ చేస్తాం. ఆ దళారీ వ్యవస్థ బాగానే ఉంది, పుష్కలంగా ముట్టిందంట, వాళ్ళకి ముట్టిందంట, పాపం వాళ్ళకి బొక్క పేరు బొక్క. కాబట్టి ఒకటేమైతే మేము చెప్తా ఉన్నాం, మా 11 మంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మా కామాక్షి అమ్మ ఇంటికి కూడా పొద్దున్న నుంచి పాపం ఫోన్ మీద ఫోన్లు నానా. అసలు అన్నిటికన్నా దారుణమైనది ఏంటంటే, ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను, పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు. రాజకీయాలలో ఇప్పుడు ఉన్నారు, కార్పొరేటర్ దాని జనం. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్? మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం. అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో, సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏది నడుస్తుందంటే కేజీఎఫ్ లాగా గంజాయి నడుస్తుంది. ఎవరైనా పట్టండి, గంజాయి కేసు, మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ బిడ్డ మీద గంజాయి వేస్తాం. అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా? మీరు ఏం చేసినారా కుటుంబానికి? మీరు టికెట్ ఇచ్చారా? మీరు డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు? వాళ్ళ కుటుంబంలో గంజాయి అంత దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరెంత స్థాయికి దిగజారిపోయారో ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, నైతికంగా ఈరోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో, హ్యాపీగా ఉన్నాం. మేయర్ గెలుస్తుందా దించుతుందా అది మాకు నోవేర్ కన్సర్న్డ్. మా పార్టీ కాదు ఆమె, యాజ్ అన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం, నిరసన తెలిపాలంటే తెలుపుతాం, వస్తాం, అది వేరే సంబంధం. మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తాం, తప్పదు, అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలలో మేము అడుగుతాం,
ఎందుకురా నాన్న అని బాధపడిన వాళ్ళు, ఆడ ఉండలేని వాళ్ళు, ఇమ్మడలేని వాళ్ళు వస్తారు. పోలీసులకు కూడా సార్ ఆ గంజాయి వాళ్ళు, మర్డర్స్లు వాళ్ళు చాలామంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి. మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టే గంజాయి పెరుగుతోంది, మర్డర్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి. పొరపాట్లు మేము చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు మేము చేసిన తప్పులు ఓకే, మేము మంచి చేసామా చెడు చేసాము రైట్, ప్రజలు మాకు ఇచ్చారు, మేము ఫైట్ చేస్తాం. మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు, ఏం సంకేతాలు పంపిస్తున్నారు? ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా, వీళ్ళు పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తూ ఉన్నారు. మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల వారి దగ్గర నుంచి, మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మా కార్పొరేటర్లు అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము, ఎన్ని పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఉన్నారు. మా కార్యకర్తల నాయకులు భయపడేది లేదు. నైతికంగా జ్వరం పెట్టించామా లేదా అని నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. మాకేం ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి 100 మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసులు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారో, పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి, సిఐలు వచ్చి కేసు కట్టున్నాం 24 అవర్స్లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ఒక కేసు పెట్టారు, ఒక ఆయన పోయి ఏమని పెట్టారు, మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నాం, ఫోన్ లిస్ట్ ఇప్పుడు మేము దీపిమంటారా మా ఫోన్లలో ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు, కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు. కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపిమంటారా? ఏమేం భాష అంత ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక క్యారెక్టర్ లేని, సంస్కారం లేని, మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు ఇట్లాంటి కూడా అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజారిన, సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను చెప్పకూడదు. ఇదే గెలిచి ఏం ఆనందం, సునకానందం. మాకేమైనా పోయిందుందే? మాకేమీ పోలే. మా 11 మంది మాతో అలాగే ఉన్నారు. ఇంకా ఉంటే ఒకరో ఇద్దరో మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు. మేమేం పోలే, మాకు నష్టమే. పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి, మీ క్యారెక్టర్, మీ చీప్ క్యారెక్టర్, మీ ధైర్య సాహసాలు, మీ వీరత్వం, మీ నాయకులు, మీ కార్పొరేటర్లకి మీ మీద నా నమ్మకం ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలియజేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం. ఏ ఇబ్బంది పడలేదు. మాకు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మా లీడర్కి ఇంకా 25 సంవత్సరాలు ఉందబ్బా. మా లీడర్ 52 పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మిన్డ్ లీడర్. నమస్తే, ఇది